వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ నమో దేవో నభూతో న భవిష్యతే. సాక్షాత్తు శ్రీ వైకుంఠనాథుడు మన కోసం కొలువైన దివ్య క్షేత్రం ఇది. ఏడాదిలో 365 రోజులుంటే 400కు పైగా పండుగలు తిరుమలలో జరుగుతుంటాయి. ప్రపంచంలోనే అత్యంత ఆదాయం పొందుతున్న క్షేత్రం ఇది. ఇక స్వామివారి ప్రసాదం అంటే లడ్డూనే గుర్తుకు వస్తుంది. తిరుమల లడ్డు తెలియని వారు ఉండరు. అనేక రకాల ప్రసాదాలున్నప్పటికీ భక్తులకు అందుబాటులో ఉండేది, దొరికేది లడ్డు మాత్రమే. అసలు ఇది ప్రసాదంలా ఎలా ప్రారంభమైంది దాని గురించి తెలుసుకుందాం. క్రీస్తు శకం 614లో పల్లవరాణి సమవాయి తిరుమల ఆలయానికి భోగ శ్రీనివాసమూర్తిని కానుకగా సమర్పించుకుంది. ఈ విగ్రహం పంచవీరాల్లో ఒకటిగా ఉంది. పల్లవుల కాలంలోనే భగవంతునికి పల్లవ ప్రసాదం సమర్పించేవారు. అప్పట్లో తిరుమలకు చేరుకునే వారి సంఖ్య చాలా తక్కువగా ఉండేది. అనంతరం శ్రీ రామానుజాచ అనంతరం శ్రీ రామానుజాచార్యుల వారి రాకతో తిరుమల ప్రాశస్త్యం పెరిగింది. అనంతరం స్వామివారికి సమర్పించే నైవేద్యానికి రెండవ దేవరాయల కాలంలో అమాత్యశేఖర మల్లన్న 3 గ్రామాలను సమర్పించారు. వీటిపై వచ్చే ఆదాయంతో నిత్యం సేవలు నిర్వహించేవారు. మల్లన్న కాలంలోనే శ్రీవారికి సమర్పించే సేవల వివరాలతో సమయ పట్టిక తయారు చేశారు. భక్తులకు ప్రసాదంగా తిరుపొంగం ఇచ్చేవారు. అనంతర కాలంలో మనోహరపడి సుక్కియం, అప్పం తదితర వాటిని స్వామివారికి సమర్పించేవారు. విజయనగర ప్రభువుల కాలంలో అవసరమనే ప్రసాదాన్ని ఇచ్చేవారని శాసనాలు పేర్కొంటున్నాయి. 300 ఏళ్ల క్రితమే తిరుమలలో తీపి ప్రసాదాన్ని భక్తులకు ఇచ్చేవారని తెలుస్తుంది. 1803లో బ్రిటిష్ వారు ప్రసాదాల విక్రయాన్ని ప్రారంభించాలని ఆలయ నిర్వాహకులకు సూచించారు. అప్పట్లో వడకు ఎక్కువగా డిమాండ్ ఉండేది. ఎందుకంటే అవి ఎక్కువ రోజులు నిల్వ ఉండేవి. అనంతరం మహాంతుల హయాంలో తీపి బూందీ ఇచ్చేవారు. ఈ ప్రసాదమే కొంతకాలంలో లడ్డుగా మారింది. 1940లో మిరాషీదార్లలో ఒకరైన కళ్యాణం అయ్యంగార్ లడ్డు ప్రసాదం ఇవ్వడం ప్రారంభించారు. ఈ ప్రసాదానికి విశేషమైన ఆదరణ లభించింది. తిరుమల అంటే లడ్డు ప్రసాదం అనేంతగా పేరు వచ్చింది. మనకు మామూలుగా తెలిసిన లడ్డూలు 2 మాత్రమే. భక్తులకు దర్శనంతో పాటు ఇచ్చేది. అదనంగా కావాలంటే 50 రూపాయలు పెట్టి కొనుగోలు చేసేది. ఇది కాకుండా రెండో రకం కళ్యాణోత్సవం లడ్డు. దీని ధర 200. ఇవే కాకుండా ఆస్థానం లడ్డు అని మరొకటి ఉంది. ప్రత్యేక పర్వదినాల్లో రాష్ట్రపతి లాంటి విశిష్ట అతిథులు వచ్చిన సమయాల్లో వీటిని తయారు చేస్తారు. బరువు 750 గ్రాములు. లడ్డుల్లో వాడే పదార్థాలను కొలతల ప్రకారమే వినియోగిస్తారు. దీనికి ప్రత్యేకంగా దిట్టం ఉంటుంది. ఒక ప్రోక్తం అంటే 51 లడ్డులు. తయారీలో శనగపిండి, చక్కెర, జీడిపప్పు, యాలకులు, ఆవు నెయ్యి, కలకండ, ఎండు ద్రాక్ష తదితర పదార్థాలను ఉపయోగిస్తారు. లడ్డు ప్రసాదానికి పేటెంట్ ఉంది. 2009లో జిఐ అంటే భౌలిక గుర్తింపు లభించింది. కలియుగంలో కలై వెంకటనాయక అన్నారు కదా, అందుకే ఆ శ్రీనివాసుని ప్రసాదం ముందు సాటి రాగల పదార్థాలు ఏవైనా ఉంటాయా అన్న రీతిలో దేవదేవుని ప్రసాదాలు అత్యంత రుచికరంగా ఉంటాయి. తిరుమల కొండల్లో ప్రవహించే నీరు, వాతావరణం, ఆలయంతో పాటు అన్నీ కలిసి స్వామివారి ప్రసాదాన్ని విశిష్టంగా నిలుపుతున్నాయి. ఓం శ్రీ నమో వెంకటేశాయ.